దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రులు అనగానే మనకు దుర్గాదేవి, మహాకాళి, చాముండేశ్వరి రూపాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ శక్తి ఆరాధనలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన దేవి లలితా త్రిపుర సుందరి దేవి. ఆమెను ఎందుకు ఆరాధించాలి, ఆమె పూజ వలన ఏ ఫలితాలు కలుగుతాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. లలితాదేవి అనగా కేవలం సౌందర్య రూపం కాదు, ఆమె శక్తి, శాంతి, సృష్టి, స్థితి, లయలకు మూలం. ఆమెను శ్రీచక్రవాహిని అంటారు. రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. కామేశ్వరిగా పరబ్రహ్మతో ఏకత్వంలో ఉంటారు. లలిత అనే పదం సులభత, మాధుర్యం, కరుణకు సూచిక. భక్తుని దగ్గరకు సులభంగా చేరే అమ్మవారు. నవరాత్రులలో 9 దేవీ రూపాలు ఆరాధిస్తారు. వీటిలో లలితాదేవి పూజ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దుర్గమ్మ అడ్డంకులను తొలగించిన తర్వాత, లక్ష్మి ఐశ్వర్యం ప్రసాదించిన తర్వాత, సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత, ఆ త్రిగుణాత్మక శక్తులను సమన్వయపరిచేదే ఈ లలితా త్రిపుర సుందరీ దేవి. అందుకే ఆమెను నవరాత్రి ఉత్సవాల్లో కేంద్ర శక్తిగా ఆరాధిస్తారు. ఒకప్పుడు బాండాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి లోకాలన్నింటినీ శాసించాడు. అతని దురహంకారం చూసి దేవతలు శక్తిని ప్రార్థించారు. అప్పుడు లలితాదేవి తన సింహాసనం మీద తన సేనతో ప్రత్యక్షమైంది. ఆమె సహాయకులుగా మన్మథ, అశ్వరుధ దేవతలు వచ్చారు. బాండాసురుడిపై ఘోర యుద్ధం జరిగింది. చివరికి అమ్మవారు కామేశ్వరి రూపంలో పాశుపత్రాస్త్రంతో బాండాసురుణ్ణి సంహరించారు. ఈ కథ ద్వారా మనకు అహంకారాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టిన లలితా త్రిపుర సుందరి గురించి అయితే తెలుసుకున్నాం. నవరాత్రులలో లలితా సహస్రనామ పారాయణం అత్యంత శ్రేష్టమైనది. దీని వలన పాపాలు తొలగుతాయి, మనస్సు ప్రశాంతమవుతుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అదేవిధంగా శ్రీచక్ర పూజ వలన భక్తుడి జీవితంలో శక్తి, శాంతి, ఐశ్వర్యం సమపాలలో లభిస్తాయి. శ్రీచక్రం అనేది లలితాదేవి సింహాసనం. దాన్ని పూజించడం అనేది అమ్మవారినే ఆరాధించడం అన్నమాట. లలితాదేవి కేవలం భౌతిక ఐశ్వర్యానికే కాకుండా ఆధ్యాత్మిక సంపదకు ప్రతీక. ఆమెను పూజించడం వలన మనిషిలోని అజ్ఞానం తొలగుతుంది, అంతర్గత శాంతి కలుగుతుంది, సద్గుణాలు, దయ, కరుణ పెరుగుతాయి. అందువల్ల లలిత ఆరాధన అనేది కేవలం సంపద కోసం చేసే పూజ కాదు, అత్యున్నతి కోసం చేసే ఆరాధన. ఇంట్లో లలితాదేవి కటాక్షం ఉంటే అన్నపూర్ణ నిల్వలు ఎప్పుడూ తక్కువ కావు. సుఖ సంతోషాలతో నిండిపోతుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, సమాజం సద్గుణాలతో నిండుతుంది. కాబట్టి శరన్నవరాత్రులలో లలితా త్రిపుర సుందరీ దేవిని ఆరాధించడం అత్యంత ముఖ్యమైనది. ఆమె అనుగ్రహం వలన మనిషి జీవితంలో శాంతి, ఐశ్వర్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లభిస్తుంది. అందువల్ల ప్రతి భక్తుడు ఈ నవరాత్రులలో లలితా సహస్రనామాన్ని జపించి శ్రీచక్రాన్ని పూజించి అమ్మవారి కృపా కటాక్షాలను పొందండి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి అలంకరణ, పూజా విధానం, నక్షత్ర హారతి ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అలంకరణ అదేవిధంగా పూజా విధానం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం నమః శివాయ.